నమస్కారం. కైలాస మానస సరోవర యాత్ర ఈ 2026 సంవత్సరంలో ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఈ కైలాస యాత్ర గురించి ఆలోచన, అన్వేషణ, ఆరాటం. ఈ 2026 సంవత్సరంలో ఒక్కసారైనా కైలాస యాత్ర చేస్తే 12 సార్ల రెట్టింపు ఫలితమని ఇప్పుడు అంతటా ఇదే ప్రస్తావన. కైలాస యాత్ర అనగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చే ఏకైక ట్రావెల్ ఏజెన్సీ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. గత 2025 సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో కైలాస యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయించి ద బెస్ట్ కైలాష్ టూర్ ఆపరేటర్గా అవార్డు పొంది సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం ఇప్పటికే 300 మందికి పైగా కైలాస యాత్రని పూర్తి చేయించి తిరిగి వచ్చిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ పివి భరత్ శర్మ గారిని ఈ సంవత్సరం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాతావరణ పరిస్థితులు, తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తల గురించి పూర్తి విషయ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే భరత్ శర్మ గారు. అమ్మ హర హర మహాదేవమ్మ. ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అలాగే సక్సెస్ఫుల్గా కైలాష్ బ్యాచెస్ని పూర్తి చేశారు. ఎందుకు కైలాష్ బ్యాచెస్కి ఇంత విశిష్టత ఉంది? ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎంతోమంది అసలుకి కైలాష్ యాత్ర పూర్తి చేసుకోవడమే లైఫ్ టైం అచీవ్మెంట్గా భావిస్తున్నారు. దానికి గల కారణాలు ఏంటి? అక్కడ చూస్తే గుడి లేదు, ఏమీ లేదు. కానీ ఎందుకని చెప్పి ప్రజలు ముఖ్యంగా కైలాస యాత్రకి ఇంత విశిష్టత ఉంది? దానికి గల కారణాలు ఏంటంటారు? ఎస్ అమ్మ, ముఖ్యంగా కైలాష్ అండ్ మానస్ సరోవర్ ఈ యొక్క 2 పదాలు వినంగానే ప్రతి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ప్రతి హిందుత్వ భావం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్గా భావిస్తారని మీరే చెప్తున్నారు. ఒక శ్లోకం మనకు మహాన్యాసంలో చెప్తుందమ్మా. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని సాక్షాత్తు ముక్కోటి దేవతలు సైతం వారందరూ వారి వారి లోకాలని వదిలేసి ఈ భూ కైలాసానికి వచ్చి జగతఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం అనేటువంటి ఈ జగత్తుకు మొత్తం తల్లిదండ్రులు లాంటి కైలాసగిరి పైన ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క నివాసమై ఆవాసమైనటువంటి కైలాసగిరి చుట్టూ అందరూ పరిక్రమ చేస్తూ ఉంటారంట, ప్రదక్షిణ చేస్తూ ఉంటారట. ఇతనికి మనం చూస్తే స్వామివారికి సురాసుర పూజితాయ నమః అని ఒక పేరమ్మ. అంటే దేవతలు, రాక్షసులు ఇద్దరితో పూజింపబడేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ముక్కోటి దేవతల్లో కేవలం ఒక ఈశ్వరుడు మాత్రమే అని చెప్తారమ్మ. కాబట్టి మన యొక్క కంటితో, మన బొందితో, అంటే మన శరీరంతో మనం విష్ణులోకానికి కానీ బ్రహ్మలోకానికి కానీ వెళ్ళే అవకాశం లేదు. కేవలం ఒక సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ఇల కైలాసమైనటువంటి కైలాస యాత్రని మాత్రమే చేసి మనం వారు ఎక్కడైతే ఉంటారో, అంటే మనకు మన దేవాలయాల్లో, ఊరి బయట ఉన్నటువంటి యొక్క మహా శ్మశానంలో కూడా స్వామివారు కనబడుతూనే ఉంటారు. కానీ వీరందరికీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే సాక్షాత్తు కైలాసగిరి. కాబట్టి లైఫ్లో 12 జ్యోతిర్లింగాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా అర్చన, అభిషేకము, హోమము ఇటువంటివి ఏమి పూజా పునస్కారాలు లేనటువంటి ఒక ప్రదేశమైనటువంటి కైలాస్కి వెళ్ళి ఆ కైలాస మానస సరోవర యాత్ర చేస్తున్నప్పుడు సాక్షాత్తు మనం మన కంటితో శివపార్వతులను దర్శించి ధరించేటువంటి ఒక అద్భుతమైన అవకాశము అని చెప్తారమ్మ. అంటే మనం ఈ 12 జ్యోతిర్లింగాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత అర్చన, అభిషేకము, హోమము ఇవన్నీ కూడా ఒక మెట్టు ఎక్కుకుంటూ ఒక పీక్స్కి వెళ్ళిన తర్వాత ఇంకా లైఫ్లో ఇవన్నీ కాదు, అతీతంగా ఏదన్నా ఉంది అంటే అది సాక్షాత్తు కైలాష్ గిరియే. ఈ సంవత్సరం కైలాస యాత్రకి చాలా విశిష్టత ఉందని మీరే చెప్పారు. అసలు నిజంగానే ఈ సంవత్సరం అంత విశిష్టత ఉందా, లేదా ఇదేమైనా మార్కెటింగ్ లాంటివా? ఎస్ అమ్మ, యాక్చువల్గా మీరు అన్నట్టుగా కైలాస మానస సరోవర యాత్ర అనేటువంటి ఈ యాత్ర గత సంవత్సరం నుంచి కూడా 2025 సంవత్సరంలోనే కైలాస యాత్ర రాబోయేటువంటి 26వ సంవత్సరం అశ్వ సంవత్సరం అని, ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు యాత్ర చేసినటువంటి ఫలితం అని మనం ఒక సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కైలాస యాత్ర ఒకసారి చేస్తే ఒకసారి ఫలితమే. కానీ ఈ 2026వ సంవత్సరంలో ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు రెట్టింపు ఫలితం వస్తుంది అన్నది వాస్తవము. మనం ఏదైనా సరే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు సహజంగా మీడియాల్లో వీటిల్లో వాటి వెనకాల ఖచ్చితంగా ఒక ఆధారం లేనిది మనం ఏది చెప్పలేమమ్మా. అలా చెప్పడానికి కూడా కుదరదు. కాబట్టి ఒకసారి మనం టిబెటియన్ సాంప్రదాయం ప్రకారంగా చూస్తే వారి యొక్క గ్రంథాలను మనం పరిశీలిస్తే ఒకసారి వారికి ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి మనకు ఎట్లయితే పుష్కరం అనేటువంటి సంభవిస్తుందో అదేవిధంగా టిబెటియన్ క్యాలెండర్ ప్రకారం అశ్వ సంవత్సరము, హార్స్ ఇయర్ అని, ఆ అశ్వ సంవత్సరంలో విపరీతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, సో సాగా అనేటువంటి ఒక ఆ ప్లేస్ నుండి మొదలు పెడితే ఆ డార్చన్ యమద్వార దగ్గర చాలా విశేషమైనటువంటి యొక్క రద్దీతో మనకు
స్వామివారి యొక్క కైలాస యాత్ర ఆ యొక్క ప్రదేశంలో స్వామివారికి విశేషమైనటువంటి ఆరాధన జరుగుతూ వస్తుంది. బుద్ధిస్టులు కానీ, జైన్స్ కానీ, టిబెటియన్ సాంప్రదాయస్తులు కానీ, జైన్ మతస్థులు కానీ, బోన్ మతస్థులు కానీ వీరందరికీ ఆ యొక్క ఫెస్టివల్ చాలా చాలా ఆనందాన్ని క్రియేట్ చేసేటువంటిది. ప్రతి ఒక్కరు ఆ సాంప్రదాయాన్ని అందరూ ఖచ్చితంగా అనుసరిస్తారమ్మా. ఇవి వాస్తవాలు తప్ప ఎక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కాదమ్మా. సో ఇవన్నీ కూడా యథార్థాలు. అలాగే అసలు మీ మాటలు వింటుంటే నాకే కైలాస యాత్ర వెళ్ళాలనిపిస్తుంది. ఒకవేళ నేనే వెళ్ళాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, క్వాలిటీస్ ఏంటి, అసలుకి దానికి గల నిబంధనలు ఏంటంటారు? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనకు 3 to 4 క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ 1 ఏంటంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే మనం సముద్ర మట్టానికి చాలా హైట్ వెళ్తున్నాం కాబట్టి అబో సీ లెవెల్ వెళ్ళేటప్పుడు మనకు బాడీ అంతా కూడా సహకరించదు కాబట్టి కాస్త అక్లమటైజ్ అవుతూ వెళ్ళడానికి మన బాడీ అడ్జస్ట్ అవ్వాలి. సెకండ్ థింగ్, ఖచ్చితంగా పాస్పోర్ట్ కలిగి ఉండాలి. అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం మనము గమనిస్తే 9 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు కూడా ఈ యాత్రకు వెళ్ళచ్చు. సబ్కాన్షియస్ మైండ్లో క్లారిటీ, ప్యూరిటీ ఉండి మనం వెళ్ళేటువంటి యొక్క ప్రదేశం యొక్క వాతావరణ మార్పులకి మన బాడీ తట్టుకోగలిగితే ఎవరైనా యాత్ర చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 3 months ముందే మనం ఈ యొక్క యాత్రకు కావాల్సినటువంటి యొక్క డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది వీసా అండ్ పర్మిట్స్ కోసం. సో ఈ వీసా పర్మిట్స్ అనేటివి 45 days పడుతుంది ఇంచుమించుగా. సో మనం ఏ మంత్ అయితే వెళ్దాం అనుకుంటున్నామో అంతకంటే ముందు ఒక 3 months ముందే అట్లీస్ట్ ఈ యాత్రకు కావాల్సిన డాక్యుమెంటేషన్స్ మనం ఇవ్వడము. అట్ ది సేమ్ టైం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి కేవలం డబ్బు ఉంది, కట్టేశాము, వెళ్ళాలనే కోరిక ఉందని మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క యాత్రకి మన యొక్క ఫిజికల్గా, మన మెంటల్గా మన బాడీని మనం ట్యూన్ చేయాలమ్మా. సో ఖచ్చితంగా వాకింగ్ చేయడము, డైట్ ఫాలో అవ్వడము, ప్రాణాయామం లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ కూడా కైలాష్ యాత్రకి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కేవలం పర్మిట్, వీసా, యాత్ర తీసుకెళ్ళడమే కాకుండా మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఒకసారి వెళ్ళి చూస్తే ప్రతిరోజు సుమారుగా 100 మంది యాత్రికుల సమూహంతో మనం జూమ్ మీటింగ్ పెట్టి వారందరికీ ఒక మంచి యోగా ట్రైనర్తో మనం యోగా ఆసనాలు ప్లస్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివన్నీ కూడా మనం చేయిస్తూ ఇప్పటికీ వెళ్ళినటువంటి ఒక 300 మంది యాత్రికుల వరకు ఎవరైతే వెళ్ళారో వారందరికీ యోగా చేయడం వల్ల నా బాడీని మార్చుకోవడం వల్ల ఇంత ప్రశాంతంగా యాత్ర చేశాము అనుకుంటారు. సో ఇవన్నీ క్వాలిటీస్ మనం ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా ఈ యాత్రని చాలా ప్రశాంతంగా, సక్సెస్ఫుల్గా 2 కాళ్ళు మనకు ఉన్నాయమ్మా. కానీ 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా కైలాస యాత్ర చేయొచ్చు. మనం కైలాస యాత్ర పరిక్రమలో చూస్తూ ఉంటే 2 కాళ్ళు లేకుండా చేతి కింద కర్రలు పట్టుకొని పరిక్రమ చేస్తున్న వాళ్ళని కూడా గమనిస్తాం. అలాగే సార్, చూసుకున్నట్టయితే కైలాష్ యాత్రకి చిన్నపిల్లలు కూడా వెళ్తున్నట్లు తెలుస్తుంది. మరి ఒకవేళ కనుక చిన్నపిల్లలు కూడా వెళ్తున్నట్టయితే ఏజ్ లిమిట్ ఉందా అసలుకి? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్రకి మనకు ఇంతకుముందు 2019 వరకు మనం గమనిస్తే ఎప్పుడు కూడా 69 years వరకు మాత్రమే అలౌ చేసేవాళ్ళు. 13 సంవత్సరాల పైన ఉంటేనే మనకు పర్మిట్ ఇచ్చేవారు. ఈ రోజు కూడా మీరు గూగుల్లోనో ఆన్లైన్లోనో ఏలైనా సెర్చ్ చేస్తే మీకు కైలాష్కి ఏజ్ లిమిట్ 13 to 69 years వరకు మాత్రమే కనబడుతుంది. కానీ ఒక్క గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే 2025 సంవత్సరం లాస్ట్ ఇయర్లోనే 69, 70, 71, 72, 73, 74, 75 years ఉన్నటువంటి ఒక యాత్రికులకు కూడా మనం కైలాష్ యాత్రకి పర్మిట్స్ ప్లస్ వీసాస్ అన్ని కూడా ఏర్పాట్లు చేయగలిగి వారందరినీ సక్సెస్ఫుల్గా పరిక్రమ కూడా చేయించగలిగాం. సో 9 years ఉన్నటువంటి ఒక అబ్బాయి కూడా మనం పర్మిట్ తీసుకురాగలిగాం. ఇవన్నిటికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి కాస్త 70+ ఉన్న వాళ్ళకి కూడా మనం కొన్ని డాక్యుమెంటేషన్స్ ప్లస్ ఒక మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే ఎంబసీకి ఖచ్చితంగా పర్మిట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 1000 మందికి సంబంధించినటువంటి పర్మిట్ లిస్ట్ కాపీస్ అమ్మా ఇవి. దీంట్లో మీరు గమనిస్తే సుమారుగా 2002, 2003 బాన్ నుంచి మొదలు పెడితే 75 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక పర్మిట్ అండ్ వీసా కాపీస్ మీకు ఇందులో కనబడుతూ వస్తాయి. సో కైలాష్ యాత్ర అసలు చెప్పాలంటే ఇండియాలోనే, భారతదేశంలోనే 70+ ఉన్నటువంటి ఒక యాత్రికులను ఎవరైనా సరే తీసుకొని వెళ్ళగలిగారు సక్సెస్ఫుల్గా అంటే అది కేవలం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చాలా గర్వంగా, ప్రౌడ్గా చెప్పుకోగలం అనేది. అలాగే సార్, మనం చూసుకున్నట్టయితే అసలు కైలాస యాత్రకి పర్మిషన్స్ ఆగిపోయినాయి అని ఒకటి వినిపిస్తుంది. దాంట్లో అసలు నిజం ఎంత? నిజంగానే పర్మిషన్స్ ఆగిపోయాయా? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకి ఈ సంవత్సరం ఎప్పుడూ కూడా లేనటువంటి విధంగా
సంవత్సరం అంతా కూడా నడవవలసినటువంటి ఒక పర్మిట్ వీసా ప్రాసెస్ అంతా కూడా కేవలం 1 మంత్లో పూర్తయిపోయాయమ్మా. సో చైనీస్ ఎంబసీ అండ్ సిఐపిఎస్సి అనే ఒక సంస్థ, ఎఫ్ఈసి అనేటువంటి సంస్థకి ఒక కోటా ఉంటుంది. సో ఆ కోటాలో ఎన్ని విపరీతమైనటువంటి ఒక పర్మిట్ వీసాలన్నీ కూడా ఫస్ట్ ముందుగానే మనం జాగ్రత్త పడి తీసుకొని ఎప్పుడో సుమారుగా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండే కైలాష్కి వెళ్ళాలనే సంకల్పంతో ముందుగానే అందరూ రెడీ చేసుకుని పర్మిట్స్ అన్నీ కూడా, ఈవెన్ మనం కూడా సుమారుగా 1000 నుంచి 1100 మంది పర్మిట్స్ అన్నీ కూడా ఇవన్నీ మనం ఫస్ట్ సీజన్ ఎంటర్ అవ్వగానే ఓపెన్ అవ్వగానే ఇవన్నీ మేలో అప్లై చేశాం. కాబట్టి ఈరోజు మనం చేతిలో పర్మిట్ అండ్ వీసాస్ పట్టుకొని కూర్చోగలిగాం. సో ఎప్పుడైతే మనం గమనించినప్పుడు ఎప్పుడైతే రష్ ఉంటుందో ముందుగానే ఆ కోటాకు సంబంధించిన పర్మిట్ అండ్ వీసాస్ అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు జూన్ ఎండింగ్ వరకు ఆల్రెడీ కోటా అయిపోయింది అని చెప్తూ వస్తున్నారు. కానీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విపరీతమైనట్టుగా ఈ యొక్క రద్దీని కంట్రోల్ చేయడానికి ఈ జూన్ వరకు ఆపారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జూన్ 15వ తారీఖు తర్వాత మళ్ళీ కోటా రిలీజ్ అయ్యి ఒక 10 నుంచి 15 రోజుల వరకు మాత్రమే వీసా పర్మిట్స్ ఇస్తారు. ఆ తర్వాత ఇంకా కైలాష్ యాత్రకి ఈ సంవత్సరం మనం ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే విపరీతమైనటువంటి ఒక ఫ్లో ఇప్పటికే కోటా అంతా కూడా పూర్తవ్వడము. ఎందుకంటే కైలాష్ యాత్రకి ఇష్టం వచ్చినట్టుగా చైనాలోకి రానివ్వరు. మన పుష్కరాల్లో వచ్చినట్టుగా గుంపులుగా వెళ్ళి అక్కడ ఇబ్బంది కానివ్వరు. సిస్టమేటిక్గా ఎంతమంది ఇన్ అవ్వాలో బార్డర్లోకి అంతమంది అవుట్ అవ్వాల్సిందే. అందుకని రెగ్యులేషన్స్ నడుస్తాయి అక్కడ వీసా అండ్ పర్మిట్ దగ్గర. కాబట్టి మనం ముందుగానే అందరినీ అలర్ట్ చేసి మన బ్యాచెస్ అందరికీ పర్మిట్స్ అండ్ వీసాస్ అని కూడా ముందు తీసుకోవడం జరుగుతూ వచ్చింది. అండ్ ఇక నుంచి ఎవరైనా సరే ఈ సంవత్సరం సంవత్సరంలో కైలాష్ యాత్ర చేయాలి అనే ఆలోచన ఉంటే ఈరోజు ఆల్మోస్ట్ మనం జూన్ 6th, 7th, 8thలో ఉన్నామమ్మా. ఇంచుమించుగా జూన్ 15th వరకు మ్యాక్సిమం మన యొక్క పాస్పోర్ట్ ఒక గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కాదు, ఇండియాలో కాదు, ప్రపంచ దేశాల్లో ఏ ట్రావెల్ ఆపరేటర్తో అయినా సరే మీరు సంప్రదించి ఆ సంబంధించిన స్కాన్డ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మనం జూన్ 15వ తారీఖు వరకు మనం పర్మిట్కి అప్లై చేయగలిగితే ఖచ్చితంగా పర్మిట్స్ వస్తాయి. సో అపోహకు గురి కావాల్సిన అవసరం లేదు. అలాగే చూసుకున్నట్టయితే అసలు ఏ సీజన్లో వెళ్తే కైలాష్ యాత్రకి బెటర్ అంటారు? సహజంగా మే నుండి మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 15 వరకు కైలాష్ యాత్రకు వెళ్ళచ్చు. ఈసారి ముందుగానే వర్షాలు పడి వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు పడతాయనేటువంటి అపోహ కూడా లేదు. ఒకవేళ పడ్డా నేపాల్ పార్ట్లో తప్ప టిబెటియన్ పార్ట్లో ఎక్కడా వర్షం పడేటువంటి అవకాశం ఉండదు. యాక్చువల్గా ఒకవేళ వర్షం పడ్డా కూడా H2O అంటాం మనం కెమిస్ట్రీ భాషలో, కోడ్ లాంగ్వేజ్లో. H2Oలో O2 అంటే ఆక్సిజన్ ఉంది అని చెప్తారు. సో వాటర్ కంటెంట్లో ఆక్సిజన్ ఉంది కాబట్టి చిన్నగా తుంపర్లు పడ్డా వర్షం పడ్డా మనకి హెల్ప్ఫుల్ ఏమవుద్దంటే ఎవరైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ ఇంకా బాగా దొరుకుతుంది. మన దగ్గర ఇక్కడ 21% ఆఫ్ ఆక్సిజన్ ఉన్నటువంటి దగ్గర నుంచి మనం హై ఆల్టిట్యూడ్ కైలాష్కి వెళ్ళేసరికి 10% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి మన లంగ్స్ ఆ ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో అప్పుడు ఆ వర్షం పడ్డా కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ప్రతి సంవత్సరం మే నుండి అక్టోబర్ వరకే కైలాష్ యాత్ర చేయాలి. అలాగే చాలామందికి కైలాష్ యాత్రకి వెళ్ళాలని ఉంటుంది. కాకపోతే హై ఆల్టిట్యూడ్ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అన్న పరిస్థితులు ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక హై ఆల్టిట్యూడ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అసలుకి? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ యాత్రలో వచ్చేటువంటి ఒక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి సముద్రం మొట్టానికి చాలా హైట్లో అంటే 5850 మీటర్లు వెళ్తున్నాం. డాల్మాలా పాస్ లెక్కేస్తే 5850 మీటర్స్. సో ఆ 5850 మీటర్స్ వరకు వెళ్ళేటువంటి ఈ యాత్రలో వచ్చేటువంటి ఒకే ఒక మేజర్ సమస్య ఏంటి అంటే హై ఆల్టిట్యూడ్ సిక్నెస్. కాబట్టి ఆ ఒక్క సిక్నెస్ని మనం జాగ్రత్తగా ఎదుర్కోవాలంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే కేవలం కైలాష్కి ఫార్మాలిటీస్ చేస్తారేమో కానీ కైలాష్ యాత్రకు వెళ్ళినటువంటి వారిని తిరిగి సేఫ్టీగా తిరిగి తీసుకొని రావాలంటే అక్లమటైజేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పాయింట్లో ఎంతసేపు ఆపాలి, ఒక ఆల్టిట్యూడ్లో ఎంతసేపు ఆగితే మన లంగ్స్ రికవర్ అవుతాయి, మన బాడీ మెటబాలిజం సెట్ అవుతుంది అనేటువంటిది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ మన బ్యాచ్ నిన్న ఉంది, చైనీస్ అథారిటీస్ తొందరగా వెళ్ళిపోవాలి, 1 డేనే తక్లాకోట్లో ఉండండి, మానసరం వెళ్ళిపోమని ఫోర్స్ చేశారు. మేము అవసరమైతే బ్యాక్ వెళ్ళిపోతాం, బట్ అక్కడ అక్లమటైజేషన్ లేకుండా మానసరం వెళ్ళిపోయి అందరూ పెద్దవాళ్ళు సిక్ అయ్యేటువంటి ఒక పరిస్థితి మనం చేయలేము. సో వీఆర్ క్విట్టింగ్ బ్యాక్ అని మనం గట్టిగా ఫోర్స్ చేస్తే, మనం క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా వారు డౌన్ అయ్యి తిరిగి మళ్ళీ బ్యాచ్ని తక్లాకోట్లో అక్లమటైజేషన్ కోసం అడ్జస్ట్ కావడం కోసం ఖచ్చితంగా 2 days రెస్ట్ ఇవ్వాలి. ఈవెన్ దో ఏ బాడీస్ అయితే ఇక్కడ యోగా లాంటివి చేయకుండా నిర్లక్ష్యం చేస్తారో అటువంటివి కాస్త అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ని ట్రీట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక
సిస్టమ్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది. ప్లస్ రెస్క్యూ ఆపరేషన్స్ చేసే వాళ్ళందరూ మనతో టీం ఉంటారు. చివరికి వారి యొక్క గమ్మో బ్యాగ్స్, వారి యొక్క డఫల్ బ్యాగ్స్, వారికి ఇచ్చేటువంటి కిట్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి 100 మంది కైలాష్ యాత్ర చేస్తే సుమారుగా 30 నుండి 40 మంది మన స్టాఫే వర్క్ చేయాల్సి వస్తుందమ్మా. అలాగే సార్, ఒకసారి ఇప్పుడు ఇటీవల వెళ్ళిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో కైలాష్ యాత్రకి వారి ప్రతిస్పందన ఏంటో ఒకసారి చూద్దాం. షూర్ అమ్మా, తప్పకుండా. మానస సరోవర యాత్ర చేయకపోతే మన జీవితాలు నిజంగా వృధా అండి. నిజంగా బొందితో ఖచ్చితంగా మహాదేవుణ్ణి చూడగలము అంటే ఈ కైలాస మానస సరోవర యాత్ర ఒక్కటే అన్నది ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర. ఈ యాత్ర ఏదో కష్టమైనది అని అనుకుంటారు అందరూ. ఇది ఏం కష్టం కాదు, ఫ్రీగా ఉంటది. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారు, భరత్ సారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనల్ని మన సొంత అన్నదమ్ముల రీత్యా మనల్ని తీసుకొని వచ్చి మనల్ని హైదరాబాద్ చేసే వరకు మానస సరోవర్లోని నక్షత్రం డిప్ చూసామండి. చాలా అసలు జన్మ ధన్యం అయిపోయింది. చాలా అసలు ఎవరికి కనబడదు అంటారు కానీ మాకు కనబడింది. అలాగా అన్ని నక్షత్రాలు చూసాము. ఇప్పుడు మానస ఇక్కడ కైలాస పర్వతం చూడడానికి వచ్చామండి. చాలా అసలు అది మాటల్లో చెప్పలేని అనుభూతి అండి. ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కొనలేనిది. అది మాకు చెప్పలేకపోతున్నానండి మాటల్లోనే. నాకు మా నాన్న పాదాలకు మానస సరోవరం యొక్క వాటర్ ని ఇక్కడ ఇచ్చానండి. నేను సూపర్. నిజంగా మా నాన్నని తీసుకొచ్చినటువంటి అంత ఆనందం నాకు చాలా కలిగిందండి. నిజంగా తీసుకురాలేకపోయాను కానీ ఈ విధంగా తీసుకొచ్చానేమో అన్నటువంటి ఒక ఆనందం నాకు కలిగిందండి. చాలా 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 థ్యాంక్స్ అండి. నిజంగా లైఫ్ అంబిషన్ ఈ రోజుకి నాకు తీరింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 96 నుంచి అనుకుంటున్నాను కైలాస ఎప్పటికైనా రాగలనా నేను అని. అది ఇప్పటికే ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. నా జన్మ ధన్యమైంది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా. మాటలు చెప్పలేనంత సంతోషం ఉన్నది. ఇంకా ఏమీ మాటలు లేవు. ఆ కైలాసనాథ సన్నిధిలో జన్మల ఆ గాయత్రి టూర్లతోటి సంతోషంగా ఉంటామని మాటలు రావట్లేదు. ఆ కైలాసనాథ సన్నిధిలో సార్, ఇప్పుడు ప్రేక్షకుల స్పందన చూస్తుంటే అయితే గనక వాళ్ళు నిజంగా శివపార్వతుల కళ్యాణం చూసి వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం చూసుకోవచ్చు. నిజంగానే నక్షత్రాలు అక్కడ స్నానం చేసి వస్తాయి అంటారు. నిజంగానే స్నానం చేస్తాయంటారా? నిజంగా ఆ అనుభూతి మనకు కలుగుతుందంటారా? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాస యాత్రకి ఎంతటి నాస్తికులు వెళ్ళినా సరే మన కంటితో శివపార్వతులని చూసాము, దర్శించాము, తరించాము అనేటువంటి ఆ అనుభూతి 100కు 1000% ఖచ్చితంగా కలుగుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే డే 4 మనం మానస సరోవరం వెళ్తాం సహజంగా మన యొక్క యాత్రలో, ఆ డే 4 మానస సరోవరం వెళ్ళినప్పుడు అక్కడ మనం ఒక నైట్ స్టే చేస్తాము. బ్రాహ్మీ ముహూర్తంలో 3 to 4:30 వరకు అందరినీ మనం కాస్త నిద్రలేపి కాస్త జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుని వారందరినీ బయటికి వచ్చి జస్ట్ మానస సరోవరం ఒడ్డునే మనం నిల్చొని సంబంధించినటువంటి ఆ యొక్క నక్షత్రాలని కైలాసగిరి వైపు మనం గమనిస్తే ఒక కుక్కలు అరిచినటువంటి యొక్క సౌండ్స్ అని కూడా వినపడిన తర్వాత ఆ నక్షత్రాలన్నీ డిప్ అయి వెళ్తూ ఉండగా చూస్తాం మనం. కొంతమందికి 2 కనపడచ్చు, 3 కనపడచ్చు, కొంతమందికి 50-60 కనపడచ్చు. సో వారి అనుభూతులు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకసారి మనం విన్నప్పుడు, అది చూసినప్పుడు ఇంత అద్భుతమైనటువంటి యొక్క ప్రపంచము, ఇంత ఆశ్చర్యకరమైనటువంటి యొక్క ఇది మనం అసలు నమ్మగలమా అనిపించేట్లుగా ఉంటుంది. అది కైలాష్ యాత్ర చేసిన ప్రతి ఒక్కరు, ఇందాక మీరు వింటున్నటువంటి యొక్క ప్రతి ఒక్కరి అనుభూతులు అది ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తారు. సో కైలాష్ యాత్ర అనేటువంటి వాటిల్లో ఉన్నటువంటి మిరాకిల్స్ ప్రపంచంలో ఏ దేశంలో లేవు కాబట్టే చైనీస్ వారు మిగతా వాళ్ళందరూ కూడా కైలాస పైకి అధిరోగించడానికి హెలికాప్టర్స్ ప్రయోగించి అవన్నీ కూడా విఫలమయ్యేసరికి అది నో ఫ్లై జోన్ అని చెప్పారు. కాబట్టి ఈ రోజుకి అతీతమైన శక్తి ప్రపంచానికి అందరూ కూడా సెంటర్ ప్లేస్ అమ్మది. సో అతీతమైన శక్తి ఏదో ఉంది అక్కడ అనేటువంటి ఒక భావనతో అదంతా నో ఫ్లై జోన్గా కేటాయించడం జరిగింది. సో కైలాష్ యాత్ర అనేటువంటి ఒక యాత్ర చేసి తరిస్తే తప్ప తెలియనటువంటి ఒక ఎసెన్స్ అమ్మది. కాబట్టి కైలాష్ యాత్ర లైఫ్లో యూత్ ఇంకా చేస్తే ఎక్కువగా యూజ్ ఉంటుందని చెప్పచ్చమ్మా. అసలు కైలాష్ యాత్రని ఇంత ఇంట్రెస్టింగ్గా కొనసాగించడానికి గల కారణాలు ఏంటి సార్ అసలు? ఎస్ అమ్మ, ఇందాక చెప్పినట్టుగా కైలాష్ మానస సరోవర్ యాత్ర లైఫ్ టైం డ్రీమ్, లైఫ్ టైం ఆనందాన్ని ఇచ్చేటువంటి యాత్ర. సో చేస్తే కైలాష్ యాత్ర నా పేరెంట్స్తో ఇలానే చేయాలి అని నేను అనుకుంటే ఎలా జరుగుతుందో, అక్కడ 10-20 వేల రూపాయలు కైలాష్ యాత్రలో ఎక్కువైనా, 2-3 రోజులు ఎక్స్ట్రా అయినా, చివరికి క్లైమేట్ బాగోలేక కాస్త ఇబ్బందులకు గురైనా కైలాష్ యాత్ర 100 మంది అలానే చేయాలి. వేరే నెక్స్ట్ థాట్ లేదు ఇంకక్కడ. సో అటువంటి యొక్క బరువు బాధ్యతతో కూడినటువంటి కైలాష యాత్రని
మనం ఫ్రూట్ఫుల్గా అందించినప్పుడు, మనం ఇచ్చేటువంటి సర్వీస్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత వారు ఎస్ కైలాష్ యాత్రలో అంత ఎసెన్స్ పొందే అనేటువంటి ఒక బ్లెస్సింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లెస్సింగ్సే మనకు లైఫ్ లాగా నిలబడతాయి. లాస్ట్ ఇయర్ 826 మంది కైలాష్కి వెళ్తే అమ్మ చివరికి ఆ వెళ్ళినటువంటి కస్టమర్స్తో ఈ సంవత్సరం సుమారుగా ఇంకొక 500-600 మందిని కొత్త వాళ్ళని రెఫర్ చేసే పరిస్థితికి వచ్చిందమ్మ. సార్ అసలుకి కైలాష్ యాత్ర రూట్ మ్యాప్ ఏంటి? అంటే కొంతమంది రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్తారు కదా, ఎన్ని రోజుల్లో కైలాష్ యాత్రకి మనం చేరుకోవచ్చు, దాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయవచ్చు అంటారు? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర యాత్ర అనేటువంటిది 2 విధాలుగా చేయొచ్చమ్మా. ఇప్పుడు కైలాష్ యాత్ర ఒకటి రోడ్డు మార్గం గుండా ముందుగా మనం కాఠ్మండు ఫ్లై అయిపోయి కాఠ్మండు నుండి కీరోంగ్, సాగా, న్యాలం అనేటువంటి ప్లేసెస్ అన్ని దాటుకుంటూ బై రోడ్ కష్టతరమైనటువంటి నేపాల్ హిల్ ఏరియాస్లో దాటుకొని మనం మానసరోవరం చేరుకొని కైలాసగిరి, యమద్వార్ పరిక్రమ అన్నీ కూడా చేసుకొని రావడానికి మనకు కాఠ్మండు నుంచి కాఠ్మండు 14 రోజుల సమయం పడుతూ ప్లస్ రోడ్డు మార్గం గుండా 1800 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేస్తాం. కానీ ఇది యాత్రికులకి కఠినం అనిపిస్తుంది, కానీ మాలాంటి ట్రావెల్ ఆపరేటర్కి ఫిక్స్డ్ డేట్స్లో వెళ్తాయి, ఫిక్స్డ్ కిచెన్తో పాటు వెళ్ళి వస్తారు, ఎక్కడ మాకు స్ట్రెయిన్ ఉండదు. మాకు మిగిలినటువంటి మార్జిన్స్లో కూడా ఒక 20 నుంచి 30 వేలు మిగులుతుందమ్మా ఈజీగా. కానీ కస్టమర్స్ స్ట్రెయిన్ అయిపోతారు. ఇది కాకుండా ఈజీగా వెళ్ళాలనుకుంటారు. 14 రోజులు ఫ్రమ్ కాఠ్మండు టు కాఠ్మండు ప్లస్ మళ్ళీ కాఠ్మండులో లోకల్ సైట్ సీయింగ్ 2 రోజులు ప్లస్ హైదరాబాద్ టు కాఠ్మండు, కాఠ్మండు టు హైదరాబాద్ ఆర్ దేర్ హోమ్ లొకేషన్స్కి లెక్కేస్తే మళ్ళీ 2 డేస్ 16 నుంచి 18 రోజులు పెట్టుకోవాలి. అంత టైం ఇవాళ ఎవరి దగ్గర లేదమ్మా. సో అందుకని 9 nights 10 days పెట్టే మన యాత్రలోనే కైలాష్ యాత్ర పరిక్రమ అయిపోయిన తర్వాత వెళ్ళాలి ఇంటికి అనేటువంటి కోరికతో అందరూ చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ది షార్ట్ అండ్ స్వీటెస్ట్ మార్గం, బెస్ట్ మార్గం హైదరాబాద్ టు లక్నో ఫ్లై అయ్యి లక్నో నుండి నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి జస్ట్ ఒక 4 hours నేషనల్ హైవేలో డ్రైవ్ అయ్యి అక్కడ నుండి మనం వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకుని నేపాల్గంజ్లో అక్కడ నుండి సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్కి ఫ్లై అవుతాం. అక్కడ నుండి మనం చార్టర్డ్ ఫ్లైట్లో సిమికోట్ చేరుకున్న తర్వాత 16 members ఒకసారి, 5 members కానీ 4 members కానీ హెలికాప్టర్లో హిల్సాకి వెళ్తాం. చైనీస్ బార్డర్ దగ్గర జస్ట్ ఒక 1/2 kilometer కూడా ఉండదు, జస్ట్ ఒక బ్రిడ్జ్ దాటేస్తాం. చైనీస్ ఎమిగ్రేషన్ ఫార్మాలిటీస్ చూసుకుంటాం. మన గ్యాలరీలో ముఖ్యంగా దలైలామా ఫొటోస్ కానీ లేకపోతే యాంటీ చైనాకు సంబంధించినటువంటి ఒక ఫొటోస్ ఏమున్నా వీసా రిజెక్ట్ అవుతుంది, చాలా జాగ్రత్త వహించాలి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే మీ ఐడి ప్రూఫ్స్ దొరికినా కూడా ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు, జాగ్రత్త పడాలి. తక్లాకోట్ వెళ్తాం, 2 days మనం అక్లమటైజ్ అవుతాం క్లైమేట్కి. తర్వాత మనం మానసరోవరం వెళ్తాం, స్నానము, అభిషేకాలు, పూజలు ఇవన్నీ పూర్తి చేసుకుంటాం ప్రశాంతంగా. దెన్ అక్కడ నుండి మనం అష్టపది అని కైలాసగిరికి సమానమైన హైట్లో కొండ మీద మనం జీప్లో వెళ్ళి ఏదైతే కైలాసగిరి పైన ఆ యొక్క మంచంతా కరిగి కింద పడిన ప్రదేశాన్ని ఒక స్పాట్ని ఆత్మలింగము అంటారమ్మా. సో ఆ ఆత్మలింగాన్ని, అష్టదిక్పాలకులు కూర్చొని తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని, సప్తఋషులు కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి ఒక సప్తఋషి గుహలని ప్లస్ నందీశ్వరుడి ఉన్నటువంటి ఒక పాయింట్ని మనం గమనిస్తాం. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాయింట్. చక్కగా ఆ అష్టపది నుండి కైలాసగిరిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఎనలేని అనుభూతి అనిపిస్తుంది. కాబట్టి చక్కగా స్వామివారి దర్శనం అంతా కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత ఒకసారి కైలాష్ మానసరోవర యాత్ర పరిక్రమకు వెళ్తాం యమద్వార్ నుండి. ఫస్ట్ డే పరిక్రమ 14 kilometers ఈజీగా ఉంటుంది. సెకండ్ డే పరిక్రమ మాత్రం కొద్దిగా టఫ్ టాస్క్. ఖచ్చితంగా పరిక్రమ చేయాలి అంటే పోర్టర్ లేకుండా దయచేసి ఎప్పుడు మనం వెళ్ళకూడదు కైలాష్ యాత్రకి. సెకండ్ డే పరిక్రమలో ఫస్ట్ 6 kilometers చాలా హైట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ 6 kilometers డాల్మాలా పాస్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ 6 kilometers డౌన్ ఉంటుంది. ఈ డౌన్ జాగ్రత్తగా దిగిన తర్వాత మళ్ళీ 6 kilometers ప్లేన్ ఉంటుంది. సో గుర్రం అనేటువంటిది ఈ హైట్ మాత్రమే తీసుకెళ్తే తప్ప డౌన్లో మనల్ని దింపలేదు, కింద పడిపోతాం అనమాట స్లోప్లో. కాబట్టి మనం జాగ్రత్తగా దిగగలిగేటువంటి ఓపిక ఉంటేనే పరిక్రమ చేయాలి. సెకండ్ డే పరిక్రమ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి ఫిజికల్ ఫిట్గా ఉంటేనే కైలాస యాత్ర చేయాలి. ఎందుకంటే రిస్క్గా తీసుకొని మనం తిరిగి మళ్ళీ ఇబ్బంది పడకూడదు. సో మళ్ళీ జుతుల్పుక్ అనే పాయింట్కి వచ్చేస్తాం సెకండ్ డే నైట్ హాల్ పరిక్రమలో. అక్కడ నుండి థర్డ్ డే పరిక్రమ జస్ట్ ఒక 3 to 4 kilometers ఉంటుంది, ఎక్కువగా ఉండదు. 1.5 hours జాగ్రత్తగా మనం చేయొచ్చు. బస్ పికప్ చేసుకొని ఎవరైతే పరిక్రమ చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ డార్చన్లో స్టే చేస్తారు. వాళ్ళందరిని తీసుకొని అగైన్ తక్లాకోట్, హిల్సా, అక్కడ నుండి ఎట్లా వెళ్ళామో ఆ రకంగా మళ్ళీ ఫ్లై అయ్యి మనం నేపాల్గంజ్ వరకు సిమికోట్ ద్వారా వచ్చేస్తాం హిల్సా నుండి. సో అక్కడ నుండి మనం లక్నో డ్రైవ్లో వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళేటువంటి 9 nights 10 days కైలాష్ మానసరోవర్ యాత్ర. ఇప్పటికి ఒక 1800 మంది బుకింగ్స్ మనతో కైలాష్ యాత్ర చేసుకుంటే దీంట్లో కేవలం మాకు ఒక్కటి కూడా రోడ్డుకి మాకు ఎదురు బుకింగ్స్ రావమ్మా.
ఓన్లీ హెలికాప్టర్ వెళ్ళే వాళ్ళే వస్తారు. మా దగ్గర డిస్కౌంట్లు, బార్గెనింగ్లు లాంటివి చెయ్యము, ఇవ్వము. సర్వీస్ ప్రైమ్ కస్టమర్, ప్రైమ్ సర్వీస్ అంతే, ఇంకా సెకండ్ థాట్ ఉండదు. సో కైలాష్ మానస సరోవర్ యాత్ర ఇలా చేస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాం అనుకున్నప్పుడు అంత ఖర్చు పెట్టే కైలాష్ యాత్ర చేయాలి. మార్కెట్ కాంపిటీషన్లో ఇంకోరో మా కాంపిటీషన్స్ అని చెప్పి 10-20 వేలు తగ్గించి పెట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకుండా యాత్ర చేయించడం అనేటువంటిది మిగతా యాత్రలో కుదురుతుందేమో, కైలాష్ యాత్రలో కుదరదు. కాబట్టి కైలాష్ యాత్ర అంటే అది రారాజు వంటి యాత్ర. అన్ని యాత్రలు రాజు లాంటి యాత్రలే, కానీ ఇది రారాజు వంటి యాత్ర కాబట్టి బడ్జెట్ అట్లానే ఉంటుంది, అండ్ శ్రమ అట్లానే ఉంటుంది, ఆనందం అలానే ఉంటుంది. అన్నీ అందులో ఎసెన్స్తో కూడినటువంటి యాత్ర అయి ఉంటుంది. కాబట్టి కైలాష్ మానస సరోవర్ యాత్ర లైఫ్లో, జీవితంలో ఒక్కసారైనా చేసి తరించవలసినటువంటి ఒక అద్భుతమైన యాత్ర అని చెప్పొచ్చమ్మా. చూసారు కదండి, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి కైలాస మానస సరోవర యాత్ర గురించి విశేషాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.